తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రప్ప డైలాగ్ పై జగన్ వ్యాఖ్యలు ఖండించారు మంత్రి కందుల దుర్గేష్. సినిమా డైలాగులు రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడుతున్నారన్నారు. జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని ప్రజలే తీర్మానం చేయాలన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఏదో రప్ప ఏదో ఉంది కదా, అలాంటి సినిమా డైలాగులు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి వాడచ్చండి? చేస్తారు, మంచిదేగా, తప్పేమని అంటారా? సినిమా డైలాగ్ వాడినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి? బాధ్యత గల వ్యక్తిగా తప్పు, అలాంటి మాటలు ప్రజాస్వామ్యానికి పనిచేయు, మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు, దీనివల్ల అశాంతి పెచ్చిమీరిపోతుంది అనేటువంటి మాట చెప్పాల్సిన బాధ్యతాయుత పదవిలో ఉన్న ఆయన మాట్లాడింది ఏంటంటే మంచిదేగా అనేటువంటి మాట. అంటే ఇక ఆయన మాట్లాడే మాటలకి ఎక్కడైనా హేతుబద్ధత ఉందా? ఆయన మాటలకు విలువ ఇవ్వాలా? మనం సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే దాన్ని మనం ఆమోదించాలా? దానికి ఒకరి భాషలు చెప్తారు, మళ్ళీ ఆయన అలా అనలేదు. స్పష్టంగా మనం టీవీల్లో ఆయన మాట్లాడిన మాటలు వింటా ఉన్నాం. మంచిదేగా అనేటువంటి మాట ఆయన అన్నప్పుడు సినిమా డైలాగ్ అయితే మాత్రం మాట్లాడాలా మాట్లాడకూడదు అనేది మీకు హద్దు తెలీదా? సినిమాల వరకు పరిమితమైన మాటలు తీసుకొచ్చి మామూలు బయట జీవితంలో ఉపయోగిస్తారా? ఇది 24 గంటల్లో ప్రజల్లో ద్వేషాలు రగిల్చే విధంగా ఉండేటువంటి మాటలనే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి మాట్లాడచ్చు. ఆయన మాట్లాడే మాటలకు దేనికి విలువ లేదు అనేటువంటి మాట దీన్ని బట్టి తేలిపోయింది. విద్వేషాగ్నులను రగులుస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్మానం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.